Hello everyone, welcome back to Advaita Academy. సో టీఎస్ జెన్కో ఏఈ ఎగ్జామ్ కోసం అందరూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో దాంట్లో అంటే మీ ప్రిపరేషన్లో హెల్ప్ చేయడానికి సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కాన్సెప్ట్లో జెడ్ ట్రాన్స్ఫార్మ్ టాపిక్, ఈ టాపిక్కి సంబంధించి జెడ్ ట్రాన్స్ఫార్మ్ టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి? జెడ్ ట్రాన్స్ఫార్మ్. ఈ జెడ్ ట్రాన్స్ఫార్మ్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకే, ఫార్ములాస్ అన్ని కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం 1 by 1 డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు సిటిఎఫ్టి కంటిన్యూస్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఈ రెండు ఉన్నాయి కదా, సిటిఎఫ్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. అలాగే ఇది ఏంటివి? కంటిన్యూస్ టైం సిగ్నల్స్ కి. అలాగే డిస్క్రీట్ టైం సిగ్నల్స్ కూడా మనకు రెండు ఉన్నాయన్నమాట. డిటిఎఫ్టి, డిస్క్రీట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, జెడ్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా? డిస్క్రీట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, జెడ్ ట్రాన్స్ఫార్మ్. ఈ రెండు డిస్క్రీట్ టైం సిగ్నల్స్ కి, ఇది కంటిన్యూస్ టైం సిగ్నల్స్ కి, ఇవి రెండు డిస్క్రీట్ టైం సిగ్నల్స్ కి. ఈ రెండు టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ రెండింటికి మరి డిఫరెన్స్ ఏంటి? సిటిఎఫ్టి ఎల్టీ కూడా నేను ఆల్రెడీ చెప్పినాను మీకు కంటిన్యూస్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ టాపిక్ లో, అవునా? So DTFT is applicable only for stable signals. Discrete time Fourier transform is applicable only for stable signals, but Z transform is applicable for unstable signals also. Unstable signals also, but within ROC. But within ROC, region of convergence లోపల ఉండే ప్రతి అన్స్టేబుల్ సిగ్నల్ కి కూడా మనం జెడ్టీ అప్లై చేయొచ్చు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సెకండ్ పాయింట్, జెడ్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్. ఫార్ములా ఏంటి? ఎక్స్ ఆఫ్ జెడ్, రిప్రజెంటేషన్ ఏంటి? ఎక్స్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు, ఓకే, సమ్మేషన్ ఎన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎన్. ఓకే, అలాగే ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 1/2πj. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ గా కొన్నిసార్లు అడగవచ్చు. ఓకేనా? సో క్లోజ్డ్ సర్కిల్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ n-1 dz. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు ఫార్ములాస్ ని కలిపి ఏమంటాం? జెడ్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్. ఏమంటాము? జెడ్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్. ఓకేనా? ఇదేమో జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్, ఇది ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇక్కడ రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ జెడ్ ఈస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా అనమాట. జెడ్, ఓకే, జెడ్ ఈస్ ద జెడ్ ట్రాన్స్ఫార్మ్ వేరియబుల్. సో ఈస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా, వేర్ ఆర్ ఇస్ రేడియస్. ఓకేనా? సో మాడ్యులస్ తీసుకుంటే కనుక ఏమవుతుంది? మాడ్యులస్ ఇస్ ఈక్వల్ టు మాడ్ ఆర్ అయిపోతుంది. సారీ. సో జెడ్ మాడ్ జెడ్ తీసుకుంటే ఏమవుతుంది? మాడ్ ఆర్. ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా ఏమవుతుంది? 1 కదా, అవునా? సో ఏం రాసుకోవచ్చు? మాడ్ ఆఫ్ కాజ్ ఒమేగా ప్లస్ జే సైన్ ఒమేగా రాసుకోవచ్చు. సో అప్పుడు అది ఏమవుతుంది? రూట్ ఆఫ్ కాజ్ స్క్వేర్ ఒమేగా ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా అవుతుంది కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి. సో ఇది 1 అయిపోతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ అన్నప్పుడు మనకు సర్కిల్స్ వస్తాయి, సర్కిల్స్ ఆఫ్ రేడియస్ ఆర్ అన్నమాట. ఓకే, సో జెడ్ ట్రాన్స్ఫార్మ్ లో సర్కిల్స్ ఆఫ్ రేడియస్ ఆర్ వస్తాయి రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ రాసేటప్పుడు. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ సిగ్నల్స్. ఇక్కడ రెండు స్టాండర్డ్ సిగ్నల్స్ ఉంటాయి జెడ్ ట్రాన్స్ఫార్మ్ లో. ఆ రెండు ఏంటివంటే ఏ పవర్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎన్, ఇంకొకటి వచ్చేసి మైనస్ ఏ పవర్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ 1. ఈ రెండే స్టాండర్డ్ సిగ్నల్స్. సో ఈ సిగ్నల్స్ కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి జెడ్ ట్రాన్స్ఫార్మ్ సేమ్ ఉంటుంది, జెడ్ బై జెడ్ మైనస్ ఏ. దీనికి కూడా జెడ్ ట్రాన్స్ఫార్మ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏనే, కాకపోతే ఆర్ఓసిలో డిఫరెన్స్ ఉంటుంది. సో దీని ఆర్ఓసి వచ్చేసి మాడ్ జెడ్ గ్రేటర్ దాన్ మాడ్ ఏ, మాడ్ జెడ్ లెస్ దాన్ మాడ్ ఏ. ఓకే, ఈ డెరివేషన్స్ అన్ని కూడా అవసరం లేదు. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ సిగ్నల్ ఇస్తే ఇది జెడ్ ట్రాన్స్ఫార్మ్, ఇది ఆర్ఓసి, రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్, ఇది ఆర్ఓసి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మిమ్మల్ని ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ అడగొచ్చు.
ఓకే, ప్రాబ్లం అడగొచ్చు. అప్పుడు ఇఫ్ ద ఆర్ఓసి ఇస్ అవుట్ సైడ్ మోడ్ జెడ్ గ్రేటర్ దాన్ మోడ్ ఏ అంటే ఏంటి, అవుట్ సైడ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ ఏ అనే కదా. అవునా, మోడ్ జెడ్ గ్రేటర్ దాన్ మోడ్ ఏ అంటే అవుట్ సైడ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ ఏ, మోడ్ జెడ్ లెస్ దాన్ మోడ్ ఏ అంటే ఇన్సైడ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ ఏ. ఓకే, సో ఒకవేళ గనక మీకు ఆర్ఓసి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆర్ఓసి గనక అవుట్ సైడ్ సర్కిల్ ఉంటే, ఓకే, ఆర్ఓసి ఈస్ అవుట్ సైడ్ ద సర్కిల్, ఓకే, అప్పుడు మల్టిప్లై విత్ యు ఆఫ్ ఎన్, యు ఆఫ్ ఎన్. అదే కనుక ఆర్ఓసి ఈస్ ఇన్సైడ్ ద సర్కిల్, ఆర్ఓసి ఈస్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటే, ఓకే, వీటి మీద ప్రాబ్లం కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సో నేను నెక్స్ట్ వీడియో తీసుకున్నప్పుడు వీటి మీద ప్రాబ్లం కూడా చేస్తాను. సో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అంతే, మల్టిప్లై విత్ మైనస్ యు ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ వన్, మైనస్ యు ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ వన్ ఇఫ్ ఆర్ఓసి ఈస్ ఇన్సైడ్ సర్కిల్. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమన్నప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా, నేను చెప్తాను మీకు ఎలా అప్లై చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రైట్. ఫిఫ్త్ పాయింట్, ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఆఫ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. అంతే, ఈ 5 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో టోటల్గా 11 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ 11 ప్రాపర్టీస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి లీనియారిటీ ప్రాపర్టీ. యాజ్ యూజువల్ మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో చూసినాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో చూసినాం, అలాగే జెడ్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా మీకు సేమ్ లీనియారిటీ ప్రాపర్టీ ఉంటుంది. లీనియారిటీ ప్రాపర్టీ ఏం చెప్తుంది చెప్పండి, x1 ఆఫ్ n అనే సిగ్నల్ ఉందనుకోండి, దాని కరెస్పాండింగ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ x1 ఆఫ్ z అయితే, x2 ఆఫ్ n అనే ఇంకొక సిగ్నల్ దాని కరెస్పాండింగ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ x2 ఆఫ్ z అయితే, దెన్ a ఇంటూ x1 ఆఫ్ n ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ n, ఈ సిగ్నల్ యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, a ఇంటూ x1 ఆఫ్ z ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ z. ఓకే, కాన్స్టెంట్స్ తో మల్టిప్లై చేసి ఆ సిగ్నల్ యాడ్ చేస్తే ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మ్ లో కూడా సేమ్ అదే ఆపరేషన్ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీని ఇక్కడ ఆర్ఓసి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్ఓసి ఈజ్ ఈక్వల్ టు R1 అయితే, దీని ఆర్ఓసి ఈజ్ ఈక్వల్ టు R2 అయితే, ఈ లీనియర్ సిగ్నల్ ఉంది కదా, ఇది మిక్స్డ్ సిగ్నల్ ఉంది కదా, ఈ మిక్స్డ్ సిగ్నల్ యొక్క ఆర్ఓసి R1 ఇంటర్సెక్షన్ R2, కామన్ ఆర్ఓసి అంటాం. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఆర్ఓసి తీసుకుంటాం అనమాట. ఓకేనా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ ప్రాపర్టీ అయిపోయింది. సెకండ్ ప్రాపర్టీ చూడండి, స్కేలింగ్ ఇన్ ఆర్ టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏం చెప్తుంది, ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సిగ్నల్ యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ జెడ్ అయితే, టైమ్ షిఫ్టింగ్ అన్నప్పుడు ఎలా రాస్తాం, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ నాట్, టీ మైనస్ టీ నాట్ రాస్తాం కదా కంటిన్యూస్ సిగ్నల్ లో, అలాగే ఎన్ మైనస్ ఎన్ నాట్, దీని సిగ్నల్ యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, జెడ్ ఆఫ్ మైనస్ ఎన్ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ జెడ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఆర్ఓసి ఆర్ అయితే ఇక్కడ కూడా ఆర్ఓసి. ఓకేనా, ఇది టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి స్కేలింగ్ ఇన్ జెడ్ డొమైన్, స్కేలింగ్ ఇన్ జెడ్ డొమైన్. ఈ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ఏం చెప్తుంది, సేమ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అనే ఒక సిగ్నల్ ఉంది, దాని కరెస్పాండింగ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ జెడ్ అయితే, ఎక్స్ ఆఫ్ జెడ్ అయితే, ఓకే, ఏ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్, ఈ సిగ్నల్ యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, ఎక్స్ ఆఫ్ జెడ్ బై ఏ, ఎక్స్ ఆఫ్ జెడ్ బై ఏ. ఓకేనా, సో ఇక్కడ ఆర్ఓసి యొక్క డిఫరెన్స్ ఉంటుంది. ఆర్ఓసి ఇక్కడ ఆర్ అయితే, ఇక్కడ ఆర్ఓసి మాడ్ ఏ ఇంటూ ఆర్, ఆర్ఓసి మాడ్ ఏ ఇంటూ ఆర్. ఒక్కోసారి ఆర్ఓసి మీద కూడా మనకు క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫోర్త్ ప్రాపర్టీ టైమ్ స్కేలింగ్, టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ. చూడండి, టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఎక్స్ ఆఫ్ ఎన్ అనే ఒక సిగ్నల్ కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ కనుక ఎక్స్ ఆఫ్ జెడ్ అయితే,
టైం స్కేలింగ్ ఉన్నప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ బై కే, ఎక్స్ ఆఫ్ ఎన్ బై కే అనే సిగ్నల్ యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, ఎక్స్ ఆఫ్ జెడ్ పవర్ కే, ఎక్స్ ఆఫ్ జెడ్ పవర్ కే. ఇది టైం స్కేలింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ టైం రివర్సల్ ప్రాపర్టీ. టైం రివర్సల్ చెప్పండి. టైం రివర్సల్ ఏం చెప్తుంది, ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సిగ్నల్ ఉందనుకోండి, ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సిగ్నల్ సెట్ ట్రాన్స్ఫార్మ్ గనక ఎక్స్ ఆఫ్ జెడ్ అయితే, ఓకే, ఇక్కడ రెండు కూడా ఆర్ఓసి ఏం చేంజ్ ఉండదు, ఆర్ఓసి సేమ్. ఓకే, ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్, టైం రివర్సల్ అంటే ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ కదా, అవునా, ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఇన్వర్స్ అయిపోతుంది, ఆర్ ఎక్స్ ఆఫ్ 1/z కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఆర్ఓసి ఆర్ అయితే ఇక్కడ ఆర్ఓసి 1/r అయిపోతుంది, రివర్సల్ కాబట్టి 1/r అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీ, differentiation in Z domain property. Differentiation in Z domain property. చెప్పండి. సో డిఫరెన్షియేషన్ ఇన్ Z domain ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఎక్స్ ఆఫ్ ఎన్ అనే ఒక సిగ్నల్ కరెస్పాండింగ్ Z ట్రాన్స్ఫార్మ్ కనుక ఎక్స్ ఆఫ్ Z అయితే, ఓకే, అప్పుడు n ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్, n ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ సిగ్నల్ యొక్క Z ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, మైనస్ జెడ్ ఇంటూ డి బై డిజెడ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జెడ్. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎట్ సైడ్ ఉంది Z డొమైన్ లో, కాబట్టి ఈ ప్రాపర్టీని డిఫరెన్షియేషన్ ఇన్ Z డొమైన్ ప్రాపర్టీ అంటాం. డిఫరెన్షియేషన్ ఇన్ Z డొమైన్ ప్రాపర్టీ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ కన్వల్యూషన్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ, కన్వల్యూషన్ ప్రాపర్టీ. కన్వల్యూషన్ ప్రాపర్టీ. సో ఈ కన్వల్యూషన్ ప్రాపర్టీ మనం అన్ని ట్రాన్స్ఫార్మ్స్ లో చూసినాం, అవునా కదా. ఏం చెప్తుంది చెప్పండి, x1 ఆఫ్ n అనే ఒక సిగ్నల్ ఉంది, దాని కరెస్పాండింగ్ Z ట్రాన్స్ఫార్మ్ x1 ఆఫ్ Z అయితే, అలాగే ఇంకొక సిగ్నల్ x2 ఆఫ్ n అనే ఇంకొక సిగ్నల్ దాని కరెస్పాండింగ్ Z ట్రాన్స్ఫార్మ్ కనుక x2 ఆఫ్ Z అయితే, దెన్ convolution of two signals in time domain, convolution of two signals in time domain is equal to multiplication of their transforms in Z domain. Z domain లో ఆ రెండు ట్రాన్స్ఫార్మ్స్ కి మల్టిప్లికేషన్ తో ఈక్వల్ అన్నమాట. సో కన్వల్యూషన్ ఆఫ్ టూ సిగ్నల్స్ ఇన్ టైమ్ డొమైన్ ఇస్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ దేర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ Z డొమైన్. అది కన్వల్యూషన్ ప్రాపర్టీ చెప్పేది. ఓకేనా. రైట్. నెక్స్ట్ యూనిలాటరల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. నాట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, Z ట్రాన్స్ఫార్మ్. యూనిలాటరల్ Z ట్రాన్స్ఫార్మ్. ఓకేనా. సో యూనిలాటరల్ Z ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా వచ్చేసి, యూనిలాటరల్ అంటే ఒక్క సైడ్ అన్నమాట. సో మామూలుగా ఎక్స్ ఆఫ్ జెడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ నుంచి, కానీ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ యూనిలాటరల్ Z ట్రాన్స్ఫార్మ్ 0 to infinity ఎక్స్ ఆఫ్ n ఇంటూ Z పవర్ మైనస్ ఎన్, Z పవర్ మైనస్ ఎన్. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పాన్షన్స్ అప్పుడు మనకి ఇది అవసరం అవుతుంది, కాబట్టి ఎక్స్ ఆఫ్ n మైనస్ వన్, ఎక్స్ ఆఫ్ n మైనస్ వన్ యొక్క Z ట్రాన్స్ఫార్మ్, ఓకే, ఏమైపోతుంది అంటే విత్ ఇనీషియల్ కండిషన్స్ లేవు అనుకుంటే ఇది ఎక్స్ ఆఫ్ n మైనస్ ఎన్ నాట్ మనం రాసినాం కదా ఆల్రెడీ, ఎక్స్ ఆఫ్ n మైనస్ ఎన్ నాట్ అని రాసినాం కదా, Z పవర్ మైనస్ ఎన్ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ Z. సో ఇక్కడ ఎన్ నాట్ ప్లేస్ మనకు 1 ఉంది కాబట్టి Z పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఆఫ్ Z అని రాయొచ్చు. ఇది ఎప్పుడు అంటే ఇనీషియల్ కండిషన్స్ లేనప్పుడు. ఇనీషియల్ కండిషన్స్ కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇనీషియల్ కండిషన్ ఎక్స్ ఆఫ్ మైనస్ 1 వస్తుంది. ఈ ఎక్స్ ఆఫ్ మైనస్ 1 అనేది మనకు క్వశ్చన్ లోనే ఇస్తారనమాట. ఓకేనా. ఇనీషియల్ కండిషన్స్ అనేవి మనకు క్వశ్చన్ లోనే ఇస్తారు, కానీ మీకు ఈ ఫార్ములా గుర్తుంటేనే కదా మీరు ఇక్కడ రాసేది, కాబట్టి ఈ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ఆఫ్ n మైనస్ 2 ఉందనుకోండి, దీని Z ట్రాన్స్ఫార్మ్ యాక్చువల్గా అయితే వితౌట్ ఇనిషియల్ కండిషన్స్ అయితే Z పవర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఆఫ్ Z. ఎందుకు, ఎన్ నాట్ ప్లేస్ లో మనకు 2 ఉందనమాట. Z పవర్ మైనస్ ఎన్ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ Z, Z పవర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఆఫ్ Z. కానీ ఇనిషియల్ కండిషన్స్ కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు Z పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ 2. ఈ ఎక్స్ ఆఫ్ మైనస్ 1, ఎక్స్ ఆఫ్ మైనస్ 2 ఆర్ కాల్డ్ ఇనిషియల్ కండిషన్స్. ఇవి రెండు కూడా మనకు క్వశ్చన్ లోనే ఇస్తారు. ఒకవేళ ఇనిషియల్ కండిషన్స్ కూడా యూజ్ చేసి మనల్ని సాల్వ్ చేయమంటే, ఓకే, డిఫరెన్స్ ఈక్వేషన్ ఇస్తారు, డిఫరెన్స్ ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమంటే మనము
ఇనిషియల్ కండిషన్ కూడా ఇస్తే మనం ఈ విధంగా ఎక్స్పాన్షన్ అనేది యూజ్ చేయాలన్నమాట. కాబట్టి ఈ 9th కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఏదైనా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ కనుక్కోమంటారు. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ 2 ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ లాస్ట్ 2 ఫార్ములాస్ ఆర్ లాస్ట్ 2 ప్రాపర్టీస్, ఇనిషియల్ వాల్యూ థీరం, ఫైనల్ వాల్యూ థీరం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా మనకి ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ ఉన్నాయి కదా, అలాగే జెడ్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా ఉన్నాయి. ఇనిషియల్ వాల్యూ థీరం, ఇనిషియల్ వాల్యూ థీరం ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి. సో మామూలుగా అయితే మనకు ఎక్స్ ఆఫ్ జెడ్ ఇచ్చినారు అనుకోండి, ఎక్స్ ఆఫ్ జెడ్ నుంచి ఎక్స్ ఆఫ్ ఎన్ కనుక్కోవాలి. ఎక్స్ ఆఫ్ ఎన్ కనుక్కొని అప్పుడు ఎన్ ప్లేస్ లో 0 పెడితే మనకు ఇనిషియల్ వాల్యూ ఎక్స్ ఆఫ్ 0 అనేది వస్తుంది. కానీ ఇలా ఇదంతా ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ గా ఎక్స్ ఆఫ్ జెడ్ నుంచే మనం ఎక్స్ ఆఫ్ 0 కనుక్కోవాలి అన్నప్పుడు ఈ ఇనిషియల్ వాల్యూ థీరం యూజ్ చేస్తాం అనమాట. సో డైరెక్ట్లీ ఫ్రమ్ ద ట్రాన్స్ఫార్మ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఇనిషియల్ వాల్యూ. Okay, which is given by the formula x of 0 is equal to limit as z tends to infinity x of z. అంతే, డైరెక్ట్ ట్రాన్స్ఫార్మ్ నుంచే మనం ఏం కనుక్కుంటున్నాము, ఇనిషియల్ వాల్యూ కనుక్కుంటున్నాం. కాబట్టి సో ఇనిషియల్ వాల్యూ థీరం ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ద సిగ్నల్ డైరెక్ట్లీ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మ్ వితౌట్ ఫైండింగ్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. కానీ ఈ స్టెప్ ని స్కిప్ చేస్తూ డైరెక్ట్ గా ఎక్స్ ఆఫ్ జెడ్ నుంచి ఎక్స్ ఆఫ్ 0ని కనుక్కుంటున్నాము. దేని నుంచి, ఇనిషియల్ వాల్యూ థీరం నుంచి. ఓకేనా? రైట్. లాస్ట్, ఇంకా లాస్ట్ ఏంటి, ఫైనల్ వాల్యూ థీరం. ఫైనల్ వాల్యూ థీరం. ఓకేనా? ఫైనల్ వాల్యూ థీరం. సో సేమ్ ఫైనల్ వాల్యూ థీరం కూడా. సో ఎక్స్ ఆఫ్ జెడ్ ఇచ్చినారు అనుకోండి, సో అక్కడ నుంచి ఎక్స్ ఆఫ్ ఎన్ కనుక్కోవాలి. అక్కడ నుంచి మీరు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడితే మీకు ఫైనల్ వాల్యూ ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ద సిగ్నల్. సో ఇఫ్ యూ వాంట్ ఫైండ్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ద సిగ్నల్, ఫస్ట్ ఏం చేయాలి, ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి ఎక్స్ ఆఫ్ ఎన్ కనుక్కోవాలి. అక్కడ నుంచి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అలా కాకుండా డైరెక్ట్ గా ఎక్స్ ఆఫ్ జెడ్ నుంచే ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ కనుక్కోవడానికి మనకు హెల్ప్ అయ్యే థీరమే ఈ ఫైనల్ వాల్యూ థీరం, విచ్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా x of infinity is equal to limit as z tends to 1 z minus 1 into x of z. Okay, so this is also equal to the limit as z tends to 1 minus z inverse into x of z. Okay, so మీకు ఇచ్చిన z ట్రాన్స్ఫార్మ్ x of z లో కనుక ఇలా పవర్స్ అనేవి z ఇలా అంటే పాజిటివ్ పవర్స్ ఉంటే ఈ ఫామ్ లో యూజ్ చేయండి, నెగటివ్ పవర్స్ ఉంటే సెకండ్ ఫామ్ లో యూజ్ చేయండి, అంతే. ఓకేనా? దట్స్ ఇట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఫైనల్ వాల్యూ థీరం మీద ఏ క్వశ్చన్ అడిగినా కూడా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న పాయింట్. సో ఫైనల్ వాల్యూ థీరం అప్లై చేయాలంటే, ఫర్ అప్లికేషన్ ఆఫ్ ఫైనల్ వాల్యూ థీరం ఒక చిన్న రూల్ ఉంది కదా, మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా ఒక రూల్ ఉంది. సేమ్ అలాగే ఇక్కడ ఫోరియర్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా మనకు ఇంకొక రూల్ ఉంది. ఫర్ అప్లికేషన్ ఆఫ్ ఫైనల్ వాల్యూ థీరం, ఓకే, నీట్గా రాస్తున్నాను. ఫర్ అప్లికేషన్ ఆఫ్ ఫైనల్ వాల్యూ థీరం, ఎఫ్విటి అంటే ఫైనల్ వాల్యూ థీరం, ఆల్ ద పోల్స్ ఆఫ్ z minus 1 into x of z, all the poles of z minus 1 into x of z must lie inside the unit circle, must lie inside the unit circle. Unit circle అంటే ఏంటి, circle of radius 1, okay, r is equal to 1, unit circle. Okay, if any pole lies on or outside the unit circle, okay, on or outside the unit circle, then FVT is not applicable. అంతే, సింపుల్ గా ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవి టోటల్ గా మనము జెడ్ ట్రాన్స్ఫార్మ్ కి సంబంధించి నేర్చుకోవాల్సిన ప్రాపర్టీస్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా? రైట్. ఇక్కడ కూడా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని x of 0 అని అడుగుతారు, ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా అడగచ్చు. ఓకే,
ఒక పాయింట్ యాడ్ చేసుకున్నాము. సో చూడండి, సపోజ్ మిమ్మల్ని ఎక్స్ ఆఫ్ జీరో వాల్యూ ఎంత అని అడిగినారు అనుకోండి. సో ఇట్ ఈస్ వాట్, సో సమ్మేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎన్ అనమాట. ఎందుకు ఎక్స్ ఆఫ్ జెడ్ ఏమైపోతుంది చెప్పండి, ఎక్స్ ఆఫ్ జెడ్ ఫార్ములా సమ్మేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎన్ కదా. సో జెడ్ ప్లేస్ లో జీరో పెట్టండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ జీరో ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎన్ అయిపోతుంది. ఎందుకు, ఇది జెడ్ పవర్ మైనస్ జీరో అంటే జెడ్ పవర్ జీరోనే కదా, అవునా. జెడ్ పవర్ జీరో అంటే కూడా 1 కాబట్టి ఇదంతా కూడా 1 అయిపోతుంది అనమాట. కాబట్టి ఏరియా అండర్ సిగ్నల్ అనమాట. ఇది డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ కదా, డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ కాబట్టి ఇది ఏరియా అండర్ సిగ్నల్, ఏరియానే సమ్మేషన్ అంటాం అనమాట. లైక్ ఇంటిగ్రేషన్ ఫర్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్, సమ్మేషన్ ఫర్ discrete time signal. So transform at z is equal to 0 is equal to area under signal, is equal to area under signal. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పటి వరకు మీరు వీడియో చూసినారంటే కంటెంట్ నచ్చిందని అనుకున్నాను. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఇంపార్టెంట్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.